నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ పిల్లలకు సంబంధించి స్కూల్ పిల్లలకు దగ్గరలో ఎటువంటి మద్యం దుకాణాలు కానీ పాన్ షాపులు కానీ ఉండొద్దంటూ కూడా మనకైతే అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ యొక్క మద్యం దుకాణాలు ఉండడం వల్ల, అలాగే పాన్ షాపులు ఉండడం వల్ల స్కూల్ పిల్లలు వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళకు ఈ యొక్క మద్యం అలవాటు చేసుకోవడం, అలాగే ఈ యొక్క పాన్ షాపులలో సిగరెట్లు, మత్తు పదార్థాలు సేవించడం వంటి అనేక ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు పాత బస్తీలో స్కూళ్లకు దగ్గరగా ఉన్నటువంటి పాన్ షాపులలో పెద్ద ఎత్తున అధికారులు అయితే విస్తృత తనిఖీలు అయితే చేపట్టారు. ఈ విస్తృత తనిఖీలో భాగంగా నిషేధిత గుట్కాలు, అలాగే నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను కూడా తనిఖీలు చేసి ఎక్కడైతే ఉంటే వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగానే తెలిసింది. ముఖ్యంగా స్కూళ్ళ పరిసరాల్లో ఈ యొక్క పాన్ షాపులు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా అందులో ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ, నిషేధిత గుట్కాలు కానీ, నిషేధిత సిగరెట్లు కూడా అమ్మకూడదు. ఒకవేళ ఎవరైనా అట్లా అమ్మితే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిని కటకటాల పాలు చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు పాత బస్తీలో మాత్రం సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు పోలీసులు అయితే విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ యొక్క నిషేధిత గుట్కాలు సిగరెట్లు అమ్మే వారిపైన అయితే కొరడా జులిపిస్తున్నారు.